కేటీఆర్ ను అరెస్ట్ చేసుడే ఇక చూడుండ్రి బాంబులు వేలబోతున్నాయి తెలంగాణల ఇయాలనో రేపో జైలు లేసుడే అని చెయ్యిపాటోళ్ళు మస్తుగా అంటనే ఉన్నారు. నీ అవ్వ పంపితే పంపియుండ్రి, ఏమున్నది జైలుకు పోయి మంచిగా యోగా చేసుకొని ఫిట్గా వచ్చి పాదయాత్రకు పోతా అని కేటీఆర్ అన్న కూడా రిప్లై ఇచ్చిండు. ఇక గా సవాళ్ళు పంచాదుల ముచ్చట అటు ఉంచితే ఇయాలనైతే కేటీఆర్ అన్న నిజంగానే జైలుకు పోయిండుల్లా. మరి ఏమైందో ఎందుకు పోయిండు అనేది తెలుసుకోవాలి కదా, నడువురి. అధికారుల మీద దాడి కేసులో కొంతమంది రైతులను సంగారెడ్డి జైలుకు దోలుకుపోయిర్రు కదా పోలీసు గవాళ్ళతోటి ములాఖాత్ కానీకి కారు పాచోళ్ళు అందరితోటి సంగారెడ్డి జైలుకు పోయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఏం రందిపడకుర్రి అని ధైర్యం చెప్పిండట. రైతులతోటి మాట్లాడినాం, మస్తుకొచ్చిర్రు వాళ్ళను అని చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. అగో విన్నారు కదా, అరెస్ట్ అయిన రైతుల కాళ్ళు చేతులు అన్నీ కమిలిపోయినాయట. కొట్టిర్రని కోర్టులో చెప్తే ఇంచోళ్ళను కొడతామని బెదిరించిర్రట పోలీసు సార్లు. ఇంత అన్యాయం అనుల్లా. ఇక ఈ దాడి రాజకీయ దాడి, కారు పార్టీ చేపించింది అనేటట్టు కుట్రలు చేస్తున్నది సర్కారు అని గరమైండు కేటీఆర్ అన్న. మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి, వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. దాడిలో ఉన్న చెయ్యి పాచోళ్ళనేమో ఇంటికి పంపిర్రట, కారు పాచోళ్ళనేమో జైలుకు తోలుకొచ్చిర్రట. ఇక దాంట్లో కూడా దాడి చేయని వాళ్ళను అక్రమంగా పట్టుకొచ్చిర్రట. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే, అసలు ఆయనకు సంబంధము లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ITI చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. కారు పాచోళ్ళు ముసలి కన్నీరు గారుతున్నారు. ఏం చేసినా రాజకీయ ఫాయిదా కోసమే తప్పితే ఏం లేదు. ఎనుకుండి దాడి చేపించి మళ్ళీ ఇప్పుడు గిసొంటి డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో అని గరమవుతున్నారు చెయ్యి పాచోళ్ళు. ఇక మరి చూడాలే ముంగట ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో.